నమస్తే, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. సో ఈ రోజు మనం ఒక కొత్త వెంచర్ ని చూడబోతున్నాము. అదే వాసవి శాండిల్ కౌంటీ ప్రమోటెడ్ బై 369 రియల్టర్స్ వారు చేపట్టినటువంటి 96 ఏకర్స్ ప్రాజెక్ట్. మరి ఈ ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ చేసినటువంటి ఒక కస్టమర్ మనతో పాటు సిద్ధంగా ఉన్నారు మాట్లాడడానికి. మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? నా పేరు నవనీత అండి. నవనీత గారు, సో ఏమనిపించిందండి ఫస్ట్ టైం ఇక్కడ మీరు వచ్చిన తర్వాత, ఈ పరిసర ప్రాంతాలన్నింటినీ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? చాలా మంచిగా అనిపించింది, పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. సో నాతో పాటు మా సిస్టర్ డాటర్ మేమందరం కూడా తీసుకున్నాము. ఈవెన్ దెన్ మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ కూడా వచ్చారు, ఇమీడియట్ గా తీసేసుకున్నాం అన్నమాట. ఇది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ నన్ను అడిగితే. గోల్డ్ ఎట్లా మనకు రేట్ పెరుగుతుందో, ఈ శాండిల్వుడ్ ఎలా పెరుగుతుంటుందో మనకు రేట్ అలాగే అవుతుంది. పిల్లలకి మంచి ఫ్యూచర్ ఇచ్చిన వాళ్ళం అవుతాం మనం. డెఫినెట్లీ చిన్న అమౌంట్ విల్ గెట్ మోర్ రిటర్న్స్. రైట్ సార్, ఒకసారి మీరు వచ్చిన తర్వాత జస్ట్ చూద్దామని వచ్చారా, లేకపోతే కొందామని? జస్ట్ నేను మా ఫ్రెండ్ కవిత అని ఉంది, తన కోసం అని ఒక రోజు తనతో రమ్మనింది అనమాట. సో తన కోసం అని వచ్చాను. వచ్చిన తర్వాత చూసాము, నేను కూడా వేరే చూసాను. సో దానికంటే దీంట్లో గ్రోత్ ఎక్కువగా ఉంది. సో మాకు ఇది నచ్చిన తర్వాత ఇన్వెస్ట్ చేయాలనుకున్నాము. సిస్టర్ ని, బావగారిని వాళ్ళని అడిగాము, వాళ్ళు వచ్చారు, ఇమీడియట్ గా ఓకే అన్నారు. ఆన్ ది స్పాట్ మేము రిజిస్ట్రేషన్ చేయించుకున్నాము. మాతో పాటు మా ఫ్రెండ్ వాళ్ళందరూ కూడా ఇన్వెస్ట్మెంట్ అందరు పెట్టారు. ఫ్యూచర్ లో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ అంత పాజిటివ్ ఎనర్జీ ఉంది. మనకి టెంపుల్ గోగులమ్మ గోగులమ్మ మనకు వైబ్రేషన్స్ అనేవి అక్కడ నుంచి వచ్చి ఒక ఎకరము వదిలేశారు. ప్రతి ఒక్కరు వెంచర్ అమ్మే వాళ్ళు ఎలా ఇచ్చేస్తున్నారు, సెంటిమెంట్ ఒక యాడ్ ఇదైనా రేట్ వస్తుందని చూస్తున్నారు. వీళ్ళు అలా కాకుండా ఏం చేశారంటే అమ్మవారికి గుడి కట్టించడం, ఎకరము గోశాల ఎక్కడ ఉంటుందో మనకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. తర్వాత శాండిల్ కూడా అంతే. ఇది అమ్మేసిన తర్వాత కూడా మనకు ఫ్యూచర్ లో ఈ ల్యాండ్ రేట్ కూడా పెరుగుతుంది అనమాట. అదే ఉద్దేశంతో ఇక్కడ రావటము, తీసుకోవటము జరిగింది. ఇంకా మిగతా వాళ్ళకు కూడా చెప్పి తీయించాలన్న ఉద్దేశం ఉంది. ఇట్లాంటి వెంచర్స్ ఇంకా కూడా చేయాలని. ఎందుకంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్ లో మనకు ఫ్యూచర్ ఉంది కాబట్టి మన పిల్లలకి కూడా ఫ్యూచర్ ఇవ్వగలిగిన వాళ్ళం అవుతాం కాబట్టి. మేము 180 సో ల్యాండే కాకుండా చెట్లు కూడా ఇక్కడ ఉన్నాయి కాబట్టి దాని నుంచి ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయని అనుకుంటున్నారండి? మనకి ల్యాండ్ కాకుండా చెట్ల నుండి మనకి చాలా బెనిఫిట్ అండి. ఎందుకంటే ఇది 60% మనకి, 40% కంపెనీకి. మెయింటెనెన్స్ కి ఏమీ తీసుకోవట్లేదు. ఈ రోడ్స్ మనకు ఉంటుంది కదా 40 feet, అందులో కూడా కొన్ని